అందరికీ నమస్కారం. ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఈ సమస్యతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఈ ఆయిల్ని ట్రై చేయండి. రిజల్ట్స్ చూసి మీరే షాక్ అవుతారు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొలత కోసం తీసుకున్న గిన్నెతో మెంతులు, కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్, అదేనండి అవిసె గింజలు, అలాగే నల్ల జీలకర్ర, మార్కెట్లో కనోంజీ లేదా ఆనియన్ సీడ్స్ అంటే దొరుకుతుంది. అదే కప్తో ఫ్రెష్ అలోవెరా, ఉసిరి కూడా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రై రోజ్మెరీ యూజ్ చేశాను. మీకు అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ది కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని తొక్కతో పాటు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారో అది యూజ్ చేయండి. కొబ్బరి నూనెతో పాటు నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్, అలాగే ఆలివ్ ఆయిల్ని కూడా యూజ్ చేశాను. మీకు అవైలబుల్గా ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు వాటిని స్కిప్ చేసి కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన ఆల్మండ్ అండ్ ఆలివ్ ఆయిల్ వల్ల మన స్కాల్ప్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో మరిగించుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ భృంగరాజ్ పౌడర్ వాడుతున్నాను. అదేనండి గుంట కలవరాకు అని అంటారు, పల్లెటూరులో అవైలబుల్గా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ గుంట కలవరాకు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆ పౌడర్ని మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం ఇక్కడ వాడిన భృంగరాజ్ పౌడర్ వల్ల గ్రే హెయిర్ ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ హెయిర్ బ్లాక్గా మారుతుంది. మీకు ఎలాంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ ఆయిల్ని వాడటం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. జుట్టు రాలిపోతూ ఉన్నా, జుట్టు ఎదగాలన్నా, డాండ్రఫ్, ఏ ప్రాబ్లం అయినా సరే ఈ ఆయిల్ని వీక్లీ 1 or 2 times రాసుకుంటే చాలు, అందమైన నిగనిగలాడే నల్లని కురులు మీ సొంతం అవుతాయి. ఈ ఆయిల్ని మనం వేసిన మెంతులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రాత్రి అంతా లేదంటే 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ని వారానికి ఒకసారి లేదా 2 సార్లు, లేదంటే హెడ్ బాత్ చేసే ముందైనా రాసుకోవచ్చు. ఎన్నో డబ్బులు పెట్టి బయట మార్కెట్లో దొరికే అన్ని ఆయిల్ని ట్రై చేస్తాం, కానీ ఫలితం అనేది ఉండదు. ఇలా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ తయారు చేసుకోవడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హెయిర్కి కూడా మంచి జరుగుతుంది. నేను ఇక్కడ ఆర్గాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది మన స్కాల్ప్ ప్రొటెక్షన్గా, అలాగే మన స్కిన్ అండ్ హెయిర్కి ఎంతో హెల్ప్ఫుల్గా యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఇవి మన హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ క్యాప్సిల్స్ని నేను ఒక 10 వరకు అందులో యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.